హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే 'మజ్జాక' మూవీ చూసొచ్చాను. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. నిజానికి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ కూడా చాలా బావుంది. బట్ ప్రాబ్లమ్ మొత్తం సెకండ్ హాఫ్‌లోనే ఉంది గైస్. ఇంటర్వెల్‌కి మంచి ట్విస్ట్ రాసుకున్నారు కానీ, ఆ ట్విస్ట్‌కి సెకండ్ హాఫ్‌లో ఇచ్చిన రీజనింగ్ అయితే అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. మూవీ మొత్తానికి షో స్టీలర్ అయితే మన 'రావు రమేష్' గారే. నిజంగా ఆయన్ని ఎమోషనల్ సీన్స్‌లో చూస్తే మన ఫాదర్స్ కూడా ఇలానే ఉంటారు కదా అనిపిస్తుంది. అంత డెప్త్ ఉంటది ఆయన పెర్ఫార్మన్స్‌లో. నిజంగా చాలా చేశారు. క్లైమాక్స్‌కి ముందు మన హీరో వాళ్ళ ఇంట్లో హీరోయిన్‌తో ఒక సీన్ ఉంటది గైస్. ఒక 2 మినిట్స్ సింగిల్ టేక్ సీన్ ఉంటది. చాలా బావుంటది. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. సో, డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. డైలీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. సో, ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో, సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మన సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్. వాళ్ళ ఇంట్లో 25 ఇయర్స్ నుంచి ఆడపడుచు ఉండదు. హీరోకి పెళ్లి చేయాలంటే మీ ఇంట్లో ఇద్దరు మగాళ్ళే ఉన్నారు గదా! ఆడవాళ్ళు లేరు కదా! అని చెప్పి ఎవరు పిల్లని ఇవ్వరు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? హీరోకి పెళ్లయ్యి వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ వచ్చిందా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మూవీ మొత్తంలో కొన్ని మంచి కామెడీ బ్లాక్స్ ఉన్నాయి గైస్. అవి లైట్‌గా ఫేస్ మీద స్మైల్ తెప్పిస్తాయి. లైక్ లవ్ లెటర్ సీన్ కానీ అండ్ సెకండ్ హాఫ్‌లో పెళ్లి మండపంలో హైపర్ ఆది కామెడీ కానీ ఇవి చాలా బావున్నాయి. అక్కడక్కడ ఇంకా కొన్ని మంచి బ్లాక్స్ పడ్డాయి. రావు రమేష్ గారైతే ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేశారు. సందీప్ కిషన్ కూడా బానే చేశాడు. హీరో అండ్ హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే చాలా రొటీన్ గైస్. ఆల్రెడీ మనం హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్‌లో చూసేసాం. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటది. చాలా రోజుల తర్వాత మురళీ శర్మ గారికి ఒక మంచి రోల్ పడింది. చాలా డిఫరెంట్‌గా ఉంటది ఆయన రోల్ అయితే. ఇన్‌స్టెంట్‌గా నవ్వొచ్చేస్తది. రీతు వర్మ ఏంటి ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకుందనుకున్నాను. అసలు తను ఇలాంటి మూవీస్ తీయదు కదా అనుకున్నా. హానెస్ట్‌గా చెప్పాలంటే ఒక ఫాదర్ అండ్ సన్ వాళ్ళకి ఫ్యామిలీ లేదు అన్న ఒక్క ఎమోషన్‌ని గట్టిగా పట్టుకొని మూవీ మొత్తం సాగదీశారు గైస్. మ్యూజిక్ అయితే పెద్దగా ఏం లేదు. సాంగ్ ప్లేస్‌మెంట్స్ కూడా అస్సలు బాలేవు. కట్టు సాంగ్ అని మూవీలో ఉన్న సాంగ్స్ అన్నీ అలానే ఉంటాయి. ఒక్క సాంగ్ కూడా స్టోరీతో పాటు ఉండదు. చాలా రోజుల తర్వాత అంటే 'మన్మధుడు' మూవీ తర్వాత అంశు అంబానీ గారు ఈ మూవీలో ఒక రోల్ చేశారు. తన రోల్ చాలా బావుంటది. మూవీ మొత్తంలో ఒక్క చోట కూడా తన లిప్ సింక్ అవ్వదు గైస్. ఎమోషనల్ సీన్ జరుగుతున్నా కూడా లిప్ సింక్ అవ్వకపోవడంతో చాలా డిస్ట్రాక్టింగ్‌గా అనిపించింది. ఓవరాల్‌గా 'మజాకా' ఈస్ ఎన్ యావరేజ్ ఎంటర్‌టైనర్. రావు రమేష్ గారు మీకు బాగా ఇష్టమైతే ఆయన కోసం చూడాలనుకుంటే డెఫినెట్‌లీ చెక్ చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎన్ ఓకేయిష్ ఎంటర్‌టైనర్. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. అంటే సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ బీప్స్ పడ్డాయి. మరి అవేంటో నాకు అర్థం కాలేదు. సో, ఇది గైస్ 'మజాకా' మూవీ రివ్యూ. రివ్యూ జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.